దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు మే 8, 2025, 128వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 1 రాజులు 16, 17, 18 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యోహాను సువార్త 1 అధ్యాయము 29వ వచనం నుండి 51వ వచనం వరకు. మొదటిగా 1 రాజులు 16వ అధ్యాయము. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయోషాను గూర్చి ఇలాగు సెలవిచ్చాను. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇజ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా చేసితిని. అయినను యరొబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇజ్రాయేలు వారగు నా జనులు పాపం చేయుటకు కారకుడివై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి బయోషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసం చేసి నెబాతు కుమారుడైన యరొబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను. పట్టణమందు చనిపోవు బయోషా సంబంధికులను కుక్కలు తినును, బీడు భూములలో చనిపోవు అని సంబంధికులను ఆకాశ పక్షులు తినును అనెను. బయేషా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు అతని బలమును గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. బయేషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయను. మరియు బయేషా యరొబాము సంతతి వారి వలనే ఉండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపం పుట్టించిన దానిని అంతటిని బట్టి అతడు తన రాజును చంపుటను బట్టి అతనికిని అతని సంతతి వారికి విరోధముగా యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యెహూకు ప్రత్యక్షమాయెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయేషా కుమారుడైన ఏలా తిర్సా యందు ఇజ్రాయేలు వారినందరినీ ఏలన ఆరంభించి 2 సంవత్సరములు ఏలెను. తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల అర్ధభాగము మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను. ఇది యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున సంభవించెను. అతడు సింహాసనాసీనుడై ఏలన ఆరంభించిన తోడనే బయేషా సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువుల్లోనూ మిత్రుల్లోనూ ఎవరినే గాని మిగిలనీయక అందరినీ హతం చేశాను. బయేషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపం చేసి ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకులై తాము పెట్టుకున్న దేవతల చేత ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిరి గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యెహూదు ద్వారా బయేషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయేషా సంతతి వారినందరినీ నాశనం చేశాను. ఏలా చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చియో ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను. జనులు ఫిలిస్తీయుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించనను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను. గనుక ఇజ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇజ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి. వెంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇజ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి. పట్టణము పట్టుబడినని జిమ్రీ తెలుసుకుని తాను రాజనగరు నందుజొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకుని చనిపోయాను. యరొబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనం చేయువాడై ఉండి తానే పాపం చేయుచు ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైనందున ఇలాగును జరిగెను. జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన రాజద్రోహమును గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమునను
సగం మంది ఒమ్రీ పక్షమునను చేరిరి. ఒమ్రీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్ని పక్షపు వారిని జయింపగా తిబ్ని చంపబడెను. ఒమ్రీ రాజాయెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12లో 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండను 4 మనుగుల వెండికి కొనుక్కుని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టాను. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకులందరికంటే మరీ దుర్మార్గంగా ప్రవర్తించాను. అతడు నెబాతు కుమారుడైన యరొబాము దేనిచేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకుని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా కోపం పుట్టించెనో దానిని అనుసరించి ప్రవర్తించాను. ఒమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు అగుపరిచిన బలమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజాయెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గౌనులను ఎత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. మొదటి రాజులు 17వ అధ్యాయము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూరు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక యుధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలెనని కొన్ని పొలలు ఏరుటకై వచ్చితినెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు
భోజనం చేయించు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయెను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పార చాచుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికాను. ఏలియా ఆ చిన్నవాని తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదుననెను. మొదటి రాజులు 18వ అధ్యాయము. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా, ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోనులో ఘోరమైన క్షామం కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలం చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఆహాబు దేశంలోని ఉదకదారులన్నిటినీ, నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను, కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలనని చెరియొక పాలు తీసుకుని ఆహాబు ఒంటరిగా ఒక వైపునకును, ఓబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిరి. ఓబద్యా మార్గంన పోవచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఓబద్యా ఇతనిని ఎరిగి నమస్కారం చేసి, నా ఏలినవాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా, అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలినవాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియచేయమనెను. అందుకు ఓబద్యా, నేను చావవలనని నీ దాసుడనైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా? నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణం చేయించుచు వచ్చిరి. నీవు నీ ఏలినవాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయను. అలాగు నా ఆజ్ఞ ఇయ్యవద్దు. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపినవాడను. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతం చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడింది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించితిని. ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నా ఏలినవాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, ఏలియా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను? ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను అనెను. అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియచేయగా, ఏలియాను కలుసుకున్నట్టుగా ఆహాబు బయలుదేరాను. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టి వాడవు నీవే కావాయని అతనితో అనగా, అతడు, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టేవారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలను 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చాను. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి
ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడు అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వాళ్ళు నేను ఒకడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లనియ్యుడి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకుని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలెను. రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడు. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. గని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడెవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టారు. మధ్యాహ్నం కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరి. గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనను రక్షణ చేసిన వాడైనను లేకపోయాను. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇజ్రాయేలుగునని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమును ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగు చేసిరి. 3వ మారును చేయడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడు అయి ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసేదననియు ఈ దినమున కనబరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయిన నీవే దేవుడు అయి ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేశాను. అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవేయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరికి వారిని కొనిపోయి అక్కడ వారిని వధించాను. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయాను. గాని ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసును పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకుని పొమ్మని చెప్పుమని వానిని పంపాను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మాను.
మోపైన వాన కురిసెను గనుక అహాబు రథం ఎక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచుగా అతడు నడుము బిగించుకుని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చాను. క్రొత్త నిబంధన యోహాను సువార్త 1వ అధ్యాయం 29 నుండి 51 వరకు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడు ఆయనని నేనెవరిని గూర్చి చెప్పెదనో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చుదనని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. నా ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువు ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితినెను. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించరు. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు, రబ్బీ, నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయన్ని అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలం చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన. యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2లో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి యేసునొద్దకు అతడు తోడుకుని వచ్చాను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతను గూర్చి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచుదునని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచుదునని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువు అని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక. ఆమెన్.